కూకట్పల్లిలో అల్లాపూర్ డివిజన్ను 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఏ పార్టీ చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. ఈ నేపథ్యంలో 30వ రోజు పాదయాత్రలో భాగంగా పలు కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాధవరం సూచించారు. వర్షాలు వచ్చినప్పుడు రాజకీయం చేయడం తప్ప ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అక్కడ కొద్దిగా వాటర్ ఏవి రావడం వల్ల కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకి షేర్లింగంపల్లి 9 చెర్లు, ఉత్తలాపూర్లకు 25 చెర్లు, మల్కాజ్గిరి అల్వాలకు సంబంధించిన 20 చెర్లు మొత్తం నీళ్లు కుక్కట్పల్లి నాలలో పడడం వల్ల కొన్ని ఏరియాలలో నాలల పక్కకు ఉన్నటువంటి వాళ్ళకు కొంత ఎఫెక్ట్ అయినాయి. కానీ ఇప్పటికే మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు నాలలకు కానీ చెర్లకు కానీ శాంక్షన్ చేసి వరకు నడుస్తూ ఉంది. ఇలా 6 మంత్ లోపల అన్ని చెర్లకు ఎస్టీపీలు అయిపోతూ ఉంటాయి. ఇలా ముళ్ళకత్త చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, కాముని చెరువు కానీ, సుండం చెరువు కానీ, బోయినపల్లి చెరువు కానీ 9 చెర్లకు 9 వరకు నడుస్తూ ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోతే ఇంకా ఇలా జరిగినటువంటి నష్టం జరగకుండా ఉండడానికి 500 crores ఇప్పటికే శాంక్షన్ తీసుకున్నాం. అలా వర్క్ నడుస్తుంది. 50% అయిపోయింది. దానివల్ల ఇప్పుడు మళ్ళా ఈ నాలలను చూసి ఎక్కడైతే నాలలు ఉన్నాయో నాలల మీద ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇలా సబ్జన్ నగర్లో 90 మంది వాళ్ళు